ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ పొందకపోతే, తిరిగి జన్మించిన అనుభవం నీకు రాకపోతే, ఒక వ్యక్తి మీద ఆధారపడి బతుకుతున్నారండి. ఓ సేవకుడి మీద డిఫెండ్ అయి బతుకుతున్నారండి. వాడు భయపెడుతున్నాడు, మీరు నా మాట వింటేనే పరలోకం వెళ్తారు, లేదా నశించిపోతారు అన్నాడు. నేనంటున్నాను, వ్యక్తిని ఫాలో అవ్వకు, వాక్యాన్ని ఫాలో అవ్వు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడు. ఈరోజు బోధకుడు ఈ రకంగా బోధిస్తున్నాడు, రేపు ఇంకో రకంగా బోధిస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ వాక్యంలో నిలిచి ఉంటాడు. వాక్యమే సత్యం ప్రియులరా, వాక్యమే సత్యం ప్రియులరా, వాక్యం సత్యం ప్రియులరా. ఈరోజు నా ప్రియమైన సోదరుడా, సోదరి, నా జీవితంలో నేను ఎన్నడూ ఎవరిని బలవంతంగా భయపెట్టి పిల్లరా ఒక అభిమానిగా మార్చుకొని నా చేతి కింద ఉండడానికి ఒక్కరిని కూడా నేను తయారు చేయను. మీరు ఎవరి చేతి కింద ఉండాలంటే అది క్రీస్తు యేసు యొక్క బలిష్టమైన రెక్కల కింద మాత్రమే ఉండాలి. హల్లెలూయా! ఆయన కింద మాత్రమే ఉండాలి, ఆయన రెక్కల కింద మాత్రమే ఉండాలి. ఒక పాస్టర్ కింద సంస్థలు బానిసలను చేశారండి. సంఘములో విశ్వాసులు వాళ్ళకి స్వతంత్రత లేదండి. సంఘములో విశ్వాసులు ఏదైనా వాక్య ప్రకారం ప్రశ్నిస్తే ఆ పాస్టర్ అంటాడు, నువ్వు పాస్టర్ని ప్రశ్నించి అంత పెద్దోడు అయిపోయావా అంటారనరా. అయితే నేనంటున్నాను, గుర్తుపెట్టుకోండి, ఎవడి దగ్గర ఏదో ఈనొచ్చి ఎవడు రెచ్చగొడితే పాస్టర్ని అడక్కో. ఒకవేళ దేవుడు నీతో వాక్యం మాట్లాడితే ఆ వాక్యాన్ని పాస్టర్ గారితో పంచుకో. కొంతమంది మిమ్మల్ని వెనకాల రెచ్చగొడతారు, మీ పాస్టర్ ఇది బోధించట్లేదు, అది బోధించట్లేదు, ఇది మాట్లాడట్లేదు, అది మాట్లాడట్లేదు అని చెప్తుంటారు. అవన్నీ దెయ్యపు ఆత్మ కలిగిన సేవకులు వాళ్ళు. ఎందుకంటే నీ సంఘం గురించి నువ్వు దేవుడికి లెక్కప్ప చెప్పాలి. ఆ పాస్టరు ఆ సంఘం కోసం అతడు లెక్కప్ప చెప్పాలి. నేనంటున్నాను, లేదు సంఘాల మీద నాకు బాధ్యత ఉంది అంటావా? నేనంటాను, నువ్వు పౌలువా, నువ్వు పేతురువా, ప్రవక్త బ్రహ్మవా? కాదు. ఎందుకంటే ప్రవక్త పరిచర్య వేరు, పాస్టర్ పరిచర్య వేరు. అందుకే ఈరోజు 5 రకాల పరిచర్య అని పేరుకు మాత్రమే 5 రకాల పరిచర్య, కానీ ప్రతి ఒక్కడు పాస్టరే. కేవలం 5 రకాల పరిచర్య, కేవలం బోధిస్తారు, కానీ ప్రతి ఒక్కడు పాస్టరే. ఎందుకంటే పాస్టర్ అన్నవాడికి మాత్రమే డబ్బులు వస్తాయి, సువార్థికుడికి డబ్బులు రావు, అపోస్తులుడికి డబ్బులు రావు, ప్రవక్తలకి డబ్బులు రావు, ఉపదేశకులకి డబ్బులు రావు. కేవలం పాస్టర్లకు మాత్రమే డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కడు సేవకుడు అవ్వాలనే తపన.